హాయ్ అండి. చేప ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ముక్క విరిగిపోకుండా ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. ప్రాపర్గా ఫ్రై అయిపోతుంది పీస్ అనేది. ఒక గిన్నెలోనికి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, మనకు రుచికి సరిపడినంత ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలా మిశ్రమాన్ని చేప ముక్కలకి బాగా క్లీన్ చేసుకున్న చేప ముక్కలకి ఒక్కొక్కటిగా వేసుకొని ఈ విధంగా లోపల బయట మొత్తం కూడాను ఈ విధంగా అప్లై చేయాలి. అప్లై చేసి ఇలానే చేప ముక్కలన్నిటికీ కూడాను అప్లై చేసుకోవాలి. చూడండి, ముక్కలు మొత్తాన్ని కూడాను లోపల బయట మొత్తం కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను. తర్వాత దీనిలోనికి ఒక నిమ్మ చెక్క వేసుకొని బాగా కలుపుకొని ఒక పావు గంట పాటు ఈ ముక్కలన్నిటిని కూడాను మసాలా పట్టేంత వరకు కూడాను నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని మనం ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. అప్పుడే గట్టి పెట్టి తిప్పకూడదండి, ఎందుకంటే ముక్కలు చిన్న చిన్న పీసులుగా అయిపోతాయి. కొద్దిగా వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటే ముక్క అనేది విరిగిపోకుండా ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, ప్రాపర్గా మొత్తం కూడాను ఫ్రై అయిపోయిందండి. ఆయిల్ కూడా అసలు ఏమీ పీల్చలేదు, చాలా బాగా వచ్చింది. దీనిలోనికి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ విధంగా నంచుకొని తింటే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది.